జూన్ నెల 15 తారీఖు నుంచి ఈ మిథున రాశి వారికి ఎలా ఉందో ఒకసారి గవ్వలేద్దాం. మిథున రాశి వారికి గవ్వలు పడ్డాయి. ఒకటి ఇక్కడ చిత్త పడ్డది, ఇక్కడ ఒక చిత్త పడ్డది, 2 చిత్త పడ్డాయి, 3 బొల్తా పడ్డాయి. 1 2 3 బొల్తా పడ్డాయి. 3 ఇట్లా ఒక యమగండం ఉండి మీ పేరు మీద మిథున రాశికి చాలా పెద్ద గండం ఉంది. అలాంటి గండంలో మీరు బచాయించుకున్నారు. ఆ గండం వెళ్ళిపోతుంది. ఏం టెన్షన్ తీసుకోకండి, నిదానం చేయండి. ఆ గండము పోతుంది. మీకు ఎక్కడ పోయినా కానీ మీకు మంచిగా ఉంది. కానీ ఆ సమయం రేఖ ఆ దేవుడు మీకు కాపాడిండు. కానీ ఇప్పుడు కూడా మీకు మంచి గడియలు ఉన్నాయి. ఆ భగవంతుని దయ వల్ల ఇది వయసు చిన్నగా ఉన్నా కానీ తెలివి బాగుంది. ఇంకా మీ వంతుల పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి. ఏం ఆలోచనలు గురుగారు అనుకుంటున్నారు? చదువు గురించి కానీ, పెద్ద జాబ్ గురించి కానీ, పెద్ద ఉద్యోగం గురించి కానీ, పెద్ద పెద్ద ఆఫీసర్లతోటి తిరగటంలో కానీ, ఏదైనా దేశానికి వెళ్ళాలనుకున్నా కానీ అలాంటి అవకాశాలు మాకు దొరుకుతాయా లేవా గురుగారు అని మీ మధ్యలో ఉండొచ్చు. అలాంటి అవకాశాలు మీ వంతులో ఉన్నాయి. అది తప్పకుండా అవుతాయి. కానీ తొందర పడకండి, నిదానం చేయండి. ఇంకా మీ వంతులో ఏమున్నది? ప్రేమించటం, పెళ్లి చేసుకోవడం, ఆ పిల్ల నాకు వస్తుందా రాదా, ఆ అబ్బాయి నాకు వస్తాడా రాడన్నట్టు మీ మధ్యలో ఉంది. ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఏమన్నా మంచిగా ఉంటుందా చెడు ఉంటుందా అని మీ పదేలా ఉంది. అలాంటిది కూడా మీకు తొలగిపోతుంది. మీ ఇద్దరు జంట మంచిగా ఉంటుంది. మధ్యలో మస్తు మంది పుల్లలు పెడతారు. వాళ్ళ మాటలు మీరు వినకండి. మంది మాటలు వింటే కొంపలు మునిగిపోతాయి. చేసుకు తినేది మీరు. పుల్లలు పెట్టేటోళ్ళు మధ్యలో మస్తు ఉన్నారు. బెల్లం ఉన్న వరకే ఈగలు వాళ్తాయి. బెల్లం వెళ్ళిపోతే ఈగలు ఎవరు వాలరు. అంటే మీ దగ్గర డబ్బు ఉండే వరకు 10 మంది వస్తారు మీ దగ్గరికి. ఆ డబ్బు అయిపోతే మీకు ఎవరు కేర్ కూడా చేయరు. ఆలోచించండి. అదృష్టం రేఖాటం, దీనికి పాటింపు చేయండి. ఈ జ్యోతిష్యానికి ఆలోచించండి. ఆలోచించి ముంగడ కాలేయండి. నేను చెప్తున్నాను జ్యోతిష్యం. అదృష్టం రేఖ గవ్వలు కూడా పడ్డాయి, 2 పడ్డాయి. కానీ మీరు ముగ్గురితో మాత్రం పొత్తుల పని మాత్రం చేయకండి. మీ స్వతహా తెలివి స్వతహా జ్ఞానంతో పని చేయండి. మీరు 4 మంచిగా ఉంటారు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఎక్కడ పైన మీకు జయం ఉంది. ఈసారి అనుకున్న పనులు కానీ ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయండి. జై శ్రీరామ్.